మంత్ర తల్లి మహిళ వాపిందా పుట్టిన బిడ్డ మహిళ వాపిని మహిళ వస్త్రమిడి చేసి మార వస్త్రం కట్టి అమ్మాయి వరాని తల్లి ఎలవ నాగమ్మని గరవార చక్కని బిడ్డ పుట్టిందని ఆ బిడ్డను తల్లి కట్ట బాబకిచ్చింది తల్లి చూడండి లేక లేక కలిగింది ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 గొడ్డిగిన దాన్ని నా గొడ్డు పేరు దూరమైంది కన్న పేరు దగ్గరైంది కళ్ళ సంపన్ను రానాయననే ఆ పుట్టిన బిడ్డను ఎందుకు అని అరగోళ్ళ మీద కూర్చొని బిడ్డకు తనే బాధ రామా తల్లి రొమ్మ నోట్ల పెట్ట పోతుంది బిడ్డకు తోడు తన బాధ ఇంతమని తల్లి రొమ్మ నోట్ల పెట్ట పోదంటే తల్లికి తలవాద రోగం వల్ల వద్దున్నదా తలవాద రోగం వల్ల వద్దున్నదా ఎత్తుకొని తనబాధమేయబోదంటే నాకు తన బాధ రోగం వస్తుందని కన్న తల్లి తోడు ఎనవనాగమ్మ పుట్టిన బిడ్డను ఇక నేను మీద వేయబట్టి పైన వేసినది బిడ్డనైనా కన్న తల్లి తోడు ఎనవనాగమ్మ పుట్టిన బిడ్డను తన తల్లి మీద బిడ్డనేసినప్పుడు తన బాధ రోగం దూరం అవుతుంది కన్న తల్లి ఎనవనాగమ్మ కదిన తల్లికి రోగం దూరం అయినప్పుడు అయ్యో నాకు దూరం అయింది నాకు రోగం అనుకోని నా బిడ్డకు తనిపాయం ఇవ్వబోతే నా బిడ్డ భూమి మీద బతకదనుకోని ఆడపిల్లదోడు ఎనవనాగమ్మ తన తల్లి మీద ఉన్న బిడ్డను తీసుకొని మళ్ళా తనిపాయం ఇద్దామని రోగం నోట్లో పెట్టబోతుంటే ఇక రోగం వల్ల ఎక్కువ అవుతా ఉన్నారా మరణవాయు రోగం దంచకత్తాంది వీడవాయు రోగం ఇంతకత్తాంది ఆ తల్లికి తల మాద రోగం ఎక్కువ అయితే బిడ్డు పుడక పుట్టినవే నా బిడ్డ నీ పుడక పాడవాడా నా బిడ్డ అందరూ పుట్టలేదా నా బిడ్డు నా బిడ్డ
కదిరికాడ మీ రాదు నా భరత ఉండు ఎలమ కోటయ్య నా భర్త దగ్గర పోయిన ఆయన మేడల్లా నీ భార్య గర్భాన చక్కని బిడ్డ పుట్టింది ఆ బిడ్డను ఎత్తుకొని తల్లి సడబాయం ఏమవుతాంటే ఆ తల్లికి తలవాద రోగం వస్తుందాట నాయన బిడ్డను దూరం కొడితే రోగం దూరం అవుతుందాట ఇది ఏమి కలివాయో ఇది ఏమి చిత్రమో బతినూరి పట్నం పోయి బ్రాహ్మణులను తీసుకొని నా భర్త నెమ్మడి పెట్టుకొని మేడల్లా కట్టేనమ్మా ఆ తల్లిని వాడిన్నారు ఇంత దాచినాళ్ళు ఇక కచేరి వేడికల్లా ఉరికత్తరా కచేరి వేడికల్లా ఉరికత్తరా నాయన ఎలవానే కోటయ్యా కచేరి కచ్చారకు కచేరి కాడ ఉన్న ఎలవ కోటయ్యకు సంఖ్యలు అయ్యో భార్య గర్భాన ఓరాయినా సకాని బిడ్డ కూడా అయ్యా బిడ్డ పుట్టింది బిడ్డకు సరిపోయే పోతంటే నీ భార్యకు తలవాల రోగం అయ్యా రోగం ఎక్కువ 5 ఆడబిడ్డ పుట్టడంతోనే ఎనక 7 ఊళ్ళు కాని పక్కన 10 ఊళ్ళు కానినాయి ముందట 3 ఊళ్ళు కానినాయి అరకల దున్నేటి ఎట్లు ఎగిరి చచ్చినాయి గుర్రాలకు పుణ్యముకు రోగం వచ్చింది ఎనకలకి ఎద్దడచ్చేవో ఎగిరి చచ్చినాయి అయ్యా నీ బిడ్డ పుట్టడంతోనే కడిగి కానిచ్చి నీ భార్య చేతికి తగరాని రోగం వస్తుందని చెప్పి అన్న మాటలు విన్నాడమ్మా గారాలవా దండం పెట్టాడు అయ్యగారు అదిగో చేతికున్న సంఖ్యలు తీయండి నేను పోయి నా భార్య అదిగో అటువంటి మధ్య మాట అడిగేస్తానని చెయ్యెత్తి దండం పెడితే చేతికున్న సంఖ్యలు తీసిళ్ళు కావాలి అయ్య బాబా అయ్య బాబా ఉంటే ఓ బాబా బంగులాల వేడి గుడికి రావట్టు బంగులాల వేడి కల్లా బంగులాల వేడి గురికి వచ్చిండు రాదు అయ్యో అదిగో అటువంటి భార్యని కళ్ళ చూసిండే ఏమి రోగం తినాలి ఓ బాబా నీకేమి రోగం వచ్చింది బామన్న చేతికి సంఖ్యలు పడ్డాయి బియ్య ముట్టుడుతోనే ఆ ఊళ్ళు పల్లెలు అంటుకున్నాయి అదిగో ఎలగడ పడ్డాయమ్మా సంఖ్యలు పడితే సైకుల తోటి అయ్యో రాయిరా నా భార్యకు రోగం వచ్చిందాడని మేడల్లో పోయి అద్దరని సైనికులకు దండం పెడితే సంఖ్యలు తీసి నాయన పొయ్యిరాబాడ తోట భరత భవనాల కట్టి బాబా ఎలవనాగమ్మ బిడ్డను ముందర పెట్టుకొని ఎడతాను నీకు ఏ బాధ కలిగింది నీకు ఏమి రోగం వచ్చిందని భరత అడిగినప్పుడు అయినా ఒక్కొక్క వాడరంటే పోరాదు ప్రాణ
13 ఏళ్ళు పుట్టిన తర్వాత నాకు దూరపు కాలం అనుకోని ఆ బిడ్డ పుట్టినాక బిడ్డను అల్లాని ముదుగా సాదుకుందామని ఆ బిడ్డనెత్తుకొని సరిపాగా వెయ్యబోతుంటే వచ్చినాము నా ప్రాణం వెళ్ళిపోతే అమ్మలే బిడ్డ ఆగమ్మ భక్తి రాదా కోటయ్యా మన బిడ్డకైనా ఇయ్యకపోతే బిడ్డ ప్రాణమైనా ప్రాణం వెళ్ళిపోతే కానీ ఏమి లాభం మనకు ఏమి బిడ్డరావే బిడ్డ బిడ్డను ఎప్పుడుగా పుట్టినవమ్మా ఒకవేళ నా ప్రాణం తలవాద రోగం ఎక్కువైనా ప్రాణం పోతే నువ్వు ఒక్కరోజు బిడ్డవు బిడ్డ నీకు తలపాన వల్ల ఇయ్యలేదు నాకు సంతోషం అన్న కాలేదు నువ్వు 3 నెలల పిల్ల వల్ల కాలేదు బిడ్డ ముగ్గులోన పచ్చులన్న ఆడలేదు 5 ఏళ్ళ బిడ్డవై బిడ్డు అరుగుల మీద కూర్చొని నువ్వు లక్క కోలల దంతంగా బిడ్డ నేను చూడకపోతే పిల్ల వంటి తిరుగంగా బిడ్డ నిన్ను చూడలేదు ఆడంగా బిడ్డ ఆడంగా బిడ్డ నేను చూడలేదు అమ్మ అంటా నన్ను అన్న వినరాలేదు ఆశ తీరాలేదు ఆశ తీరకముందే నా ప్రాణం వెళ్ళిపోతే తల్లి బిడ్డ ఇస్తారమ్మా మాడగొట్టుకుంటే ఏ తల్లి నీకో అమరంటూ బిడ్డ ఉపరెత్తే బిడ్డ ఏ తల్లి నీకో మాడవద్దు బిడ్డ తల్లి ప్రేమను నీకో బాగిలేవా బిడ్డ పాడవారా అందరూ నేను పుట్టాలేరా అందరూ నేను పెరగాలేరా ముందు చూడబోతే బాయి కాదు ఉంటే వెనక చూడబోతే కాదు ఉంటే బాయిల పడ్డగారు ముద్ర పెట్టుకొని తీరుకుంటే ఆడవిల్లదోడు ఎలవరాగమ్మ భరతను చూసేసరికి అయ్యో నాదా ఒకవేళను బిడ్డనెత్తుకుంటానన్నా నాతో రోగం దూరం అయితే కావద్దని అనుకోని భూమి మీద ఉన్న బిడ్డను తీసింది భరత చేతులారా బిడ్డను పెట్టినారా భరత చేతుల బిడ్డను పెట్టినప్పుడు ఆ తల్లికి రోగం దూరం అవుతుందమ్మా నాదా బిడ్డనెత్తుకుంటే నాకు రోగం అంటుంది బిడ్డ దూరం ఉంటే నాకు రోగం దూరం అవుతుంది బిడ్డ పుట్టింది కీడు గడియక మేలు గడియక మంచిగా చెడుక బ్రాహ్మణుల నోట పంచాంగము చూస్తే కీడు పుట్టిందా మేలు పుట్టిందో తెలుస్తుంది కదా బ్రాహ్మణుల వెలిసి బిడ్డ జన్మరామం చూడు అంటుంది ఆడవిన నాగమ్మనయ్యా మరి ఆ రాజు గెలవకోటయ్యా బిడ్డలు ఎత్తుకుంటే భార్య రోగం తక్కువ అవుతుంది
మరి బిడ్డ ఎడుతాంది పటవ నాకు భార్య చేతికి ఇస్తే భార్యకు తగరాని రోగం వస్తుంది అప్పుడు ఈ బిడ్డ ఒక కీడుకు పుట్టిందా మేలుకు పుట్టినా అని మరి ఆ రాజు కింద ఉన్న మంత్రులను ఎక్కడ దూరిండు పంచనూరి పట్నం పోయి బిడ్డ తెలియకల్లా పండితులు బ్రాహ్మణ్యం తీసుకొని రమ్మంటే అప్పటిదప్పుడే పోయి తీసుకొని వచ్చిండు వచ్చిన బ్రాహ్మణయ్యకు కురిసిలు ఉరగమెత్తలేసిండు అయ్యా బ్రాహ్మణయ్యా ఈ బిడ్డ మరి వాడగండాన పుట్టినా వంతగండాన పుట్టినా లేక తల్లి గండాన పుట్టిందా నేను ఎత్తుకుంటే నా భార్య